ఒకే ఇంజెక్షన్తో క్యాన్సర్కి చికిత్స. ఒకే ఇంజెక్షన్తో క్యాన్సర్ నయమవుతుందని చెబితే నమ్మగలరా? ఆశ్చర్యంగా అనిపించిన తాజా ఫలితాలు అదే చెబుతున్నాయి. 2141V11 అనే కొత్త ఔషధం CD40 అగోనిస్ట్ యాంటీబాడీ రకానికి చెందినది. గత 20 ఏళ్లుగా ఈ తరహా మందులపై పరిశోధనలు జరుగుతున్నప్పటికీ మానవులపై పెద్దగా ఫలితం కనబడలేదు. అంతేకాకుండా వాపులు, రక్తంలోని ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, కాలేయ సమస్యల వంటి దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండేవి. అయితే 2018లో రాక్ ప్లేయర్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త జెఫ్రీ వి రావేజ్ ఈ మందులను మెరుగుపరిచే మార్గాన్ని కనుగొన్నారు. దాంతో రూపొందించబడిందే ఈ 2141V11 ఔషధం. ఇటీవల ఈ ఇంజెక్షన్ను శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిన క్యాన్సర్ ఉన్న 12 మంది రోగులపై పరీక్షించారు. వారిలో 6 మందిలో ట్యూమర్స్ చిన్నవయ్యాయి. 2 రొమ్ము క్యాన్సర్ రోగులకు పూర్తిగా కోలుకున్నారు. ఈ ఇంజెక్షన్ను శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించిన క్యాన్సర్ ఉన్న 12 మంది రోగులపై పరీక్షించారు. వారిలో 6 మందిలో ట్యూమర్ చిన్నదయ్యింది. 2 రొమ్ము క్యాన్సర్ రోగులకు పూర్తిగా నయమైంది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇంజెక్షన్ వేసిన ప్రదేశంలోని ట్యూమర్ మాత్రమే కాదు, శరీరంలోని ఇతర కణాల పరిమితి కూడా తగ్గింది. శాస్త్రవేత్తలు దీన్ని ఒక అపూర్వమైన ముందడుగుగా పేర్కొంటున్నారు. భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో ఈ ఇంజెక్షన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని నమ్ముతున్నారు.